బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. ఒక రైతు బిడ్డగా తను బిగ్ బాస్కి వెళ్ళాడు. వెళ్తే చాలు అనుకున్న మనిషి వారాల పైబడి ఉండడం, అందరి ఆదరాభిమానులు పొందడం, అలాగే టైటిల్ విన్ అయ్యి బయటికి రావడం. గందరగోళం ఏదో అప్పుడు చిన్న గొడవ జరిగింది. క్రోనలాజికల్ ఆర్డర్లో దీని గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఎందుకు ఈ ప్రస్తావన అంటే, సందర్భం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, అనవసరంగా ట్రోల్ అవుతున్నాడు అబ్బాయి. విషయం ఏంటంటే, అసలు అన్నపూర్ణ స్టూడియో బయట కూడా జరిగిన గొడవ గురించి ఫస్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. పాత విషయమే అయినప్పటికీ లోపల ఉన్నాడు పిల్లోడికి, బయట ఏం జరుగుతుందో తెలీదు, అవునా? ఒక్కసారిగా బయటికి వస్తే అంతమంది తన కోసం వచ్చాడు. నా కోసం ఇంతమంది వచ్చారా, నాకు బయట ఇంత ప్రజాదరణ ఉందా అని ఆయనకైనా ఒక్కసారిగా ఎవరైనా సరే ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అక్కడ అదే జరిగింది. పోలీసులు ఇటు నుంచి అటు వెళ్ళిపో అన్నప్పటికీ కూడా మళ్ళీ ఇటు వచ్చింది. ఎందుకంటే అంతమంది వచ్చారు, ఒక్కసారి కనబడేసి వెళ్ళిపోదాం అని పిచ్చి వచ్చాడు అంతే. దాన్ని కావాలని రచ్చ చేసి ఆయన్ని జైల్లో పెట్టారు. సరే, అప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇటు పల్లవి ప్రశాంత్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పుడే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇలాంటివన్నీ వాళ్ళు టాలరేట్ చేయలేకపోయారు. అంటే లైక్ లా అండ్ ఆర్డర్ సమస్య కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గానే వ్యవహరించారు. బట్ వార్నింగ్ ఇచ్చుంటే వదిలేస్తే అయిపోయేది అనుకున్నాం. బట్ ఇదేదో కొంచెం గట్టిగానే వెళ్ళింది మ్యాటర్. సరే, ఈ విషయం పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత చాలామంది ఏమన్నారంటే, చౌదరి కంటెస్టెంట్ గెలవకపోవడం నాగార్జునకి అస్సలు గిట్టలేదు, వీడెవడో గెలవడం నాగార్జునకి అసలు నచ్చలేదు, అందుకని చెప్పేసి ఆయన కావాలనే ఆయన తీసుకెళ్ళి జైలు వేయండి అన్నారు అని చెప్పారని వార్తలు వచ్చాయి. బట్ దీంట్లో అంత నమ్మే వాస్తవాలు అయితే లేవు. ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఎందుకు అబ్బాయి ట్రోల్ అవుతున్నాడు అనుకుంటే, ఆయన ప్రైజ్ మనీ కట్టింగ్లు పోగా 36 లక్షలు ఎంత వచ్చింది, కట్టింగ్లు పోగా చేతికి 16 లక్షలు వస్తుంది అనుకో, 35 లక్షలు అటు ఇటు పోగా. సరే, వచ్చింది, బాగానే ఉంది. ఆ 16 లక్షల్లో ఆయన ఏం చెప్పాడంటే, నేను రైతులకు పంచాలి అని అన్నాడు. ఎప్పుడు పంచుతావు చెప్పు అని చెప్పేసి వాళ్ళ ఇంటి మీదకి ఒక 100 మంది వచ్చింది. మాకు పంచాలి. అయ్యా బాబు, ఏదో అన్నాను, పంచుతాలే, కంగారు పడ మాకు అని అనుకున్నాడు. నెంబర్ 1, ప్రైజ్ మనీ నిజంగా 35 లక్షలు తన చేతికి వస్తే తను పంచితే అని అనుకోవచ్చు. వాడికి తెలియదా ఈ ట్యాక్స్లు ఉంటాయి, అలా పోతాయి, ఇలా పోతాయి. హీ డోంట్ నో. అవి పోయి ఇన్ని వచ్చాయి. అది నువ్వు మాట ఇచ్చావు కదా, పంచాలి. మీరెవడరా అడగడానికి వాడిని పంచమని? వాడి ఇష్టం ఉంటే పంచుతాడు, లేకపోతే లేడు. కష్టపడి గెలిచాడు, కింద పడి మీద పడి ఒంటికి గాయాలయ్యి ఏవేవో చేసి 100 రోజులు ఆడి తను గెలుచుకున్న డబ్బుల్ని మీరెవరు అసలు బయట పంచాలి కదా అని అడగడానికి? వాడి ఇష్టం ఉంటే పంచుతాడు, లేకపోతే లేదు. మరి ఎందుకు చెప్పామంటే చెప్తాడు, వాడి ఇష్టం, అది కూడా వాడి ఇష్టమే. ఎవడు అడగడానికి ఎవరు మీరంతా? ఊరికే వచ్చేసి ఆయన ట్రోల్ చేసి నువ్వు పంచలేదు, పేదవాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు అంటే ఎందుకు ఇవ్వాలో మీకు ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఆయన ఎందుకు పంచాలి? అండ్ నెక్స్ట్, ఎంతమంది ఇలా సేవలు చేస్తున్నామని చెప్పి దొబ్బి తినట్ల డబ్బులు, ఎన్నో ఆర్గనైజేషన్లు ఏమి చేయట్లేదు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? వాడేమో మీ దగ్గర మీ సొమ్ము ఏమన్నా కాజేశాడా, లేదా మీ అందరి దగ్గర విరాళాలు సేకరించి తినేసి కూర్చున్నాడా ఎవరికి పంచకుండా? తను కష్టపడి సంపాదించుకున్న కప్పు, తను కష్టపడి సంపాదించుకున్న డబ్బు, తన కష్టం. పేదవాళ్ళకి సహాయం చేస్తాను అన్నాడు అంతే. ఎప్పుడైనా చేస్తాడు జీవితకాలంలో, ఎప్పుడైనా చేసుకుంటాడు, అది ఆయన ఇష్టం, ఆ పేదల ఇష్టం. మీరంతా ఎవరు అడగడానికి? సిగ్గు ఎగ్గు లేకుండా అనవసరంగా ట్రోల్ చేస్తారు మనుషులు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత మొన్న ఏదో బుద్ధి పుట్టి ఒక ఆయనకి 1 లక్ష రూపాయలు ఏదో డొనేట్ చేశారు. నెల గడుస్తుంది, మళ్ళీ ఎందుకు నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు, ఈ పెద్ద మోసము, ఈయన మోసగాడు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు రాసేస్తున్నారు. మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదా? పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక ఎవరెవరికైతే ఇంటర్వ్యూలు అడిగితే ఇవ్వలేదో, ఎవరెవరికైతే ఆన్సర్స్ చెప్పలేదో, వీళ్ళందరూ పని కట్టుకొని అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చేసే ప్రయత్నమే ఇదంతా. అండ్ నిజంగా ఇంకా అసలు లాజిక్ పక్కన పెట్టేసి అసలు విషయంలోకి వెళ్తే, ప్రైజ్ మనీ 35 కోట్లు అన్నారు. నిజంగా 35 కోట్లు ఆయన చేతుల్లో పెట్టు, విత్ పెన్నీతో సహా. ఆయన సాయం చేయకపోతే అడుగు. వాడికే కటింగ్స్ పోయి ఎంతో వచ్చాయి పాపం. అన్ని రోజులు ఉన్నందుకు 1 రూపాయి తిన్నాడో లేదో కూడా తెలియదు. అండ్ పైగా రిలీజ్ కాగానే జైల్లో వచ్చారు. ఆయన బయటకు రావడానికి ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలియదు. మీరు ఎవరైనా ఇచ్చారా బెయిల్ కనీసం? మీరు ఎవరైనా పెట్టారా లాయర్ని కనీసం? ఇవన్నీ తెలియదు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ట్రోల్ చేసుకోవడమే. కొంచెం
కనీసం ఉండాలి ఈ సెన్స్ ఎవరికైనా సరే. ఎవడో డబ్బు వాడు కష్టపడి సంపాదించుకుంటే నువ్వు పేదలకు పంచలేదు, నువ్వు ఎందుకు పంచలేదు, నువ్వు మోసగాడి, నువ్వెవడరా అడగడానికి, మోసగాడు అని చెప్పడానికి, అంతే కదా. సో పల్లవి ప్రశాంత్ అయితే ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆయన ఎందుకు ఇంకా వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి చూపించడానికి సేవలు చేస్తున్నాడో తెలియదు, కానీ అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. చెప్పాలి అంటే నీ మనసులో అనిపించింది చాలు, అదే మహాప్రసాదం. నువ్వు చేయాలనుకుంటే దేశంలో పేదరికం బీభత్సంగా ఉంది, అందరికైతే నువ్వు పంచలేవు కదా. అండ్ ఇంకా చెప్పాలి అంటే నువ్వు కూడా పేదవాడివే, నువ్వు కూడా ఒక రైతువే. అది నువ్వు తిన్నా నువ్వు సహాయం చేసినట్టే ఎవడో ఒకడికి, నీ తండ్రికి పెట్టినా నువ్వు సహాయం చేసినట్టే పేదవాళ్ళకి. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? రైతులకు పంచుతాను అన్నాడు, వాడు కూడా రైతే. పల్లవి ప్రశాంత్ కూడా తినొచ్చు ఆ డబ్బుల్ని, 16 కోట్లైనా 16 లక్షలైనా 16,000 కోట్లైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాడు తిన్నా కూడా వాడు చెప్పిన మాటకి న్యాయం చేసినట్టే. ఈ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు అర్థం కావట్లేదు జనాలు, అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇకనైనా ట్రోలింగ్ మానుకోండి. థ్యాంక్ యూ సో మచ్.